నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. కుల దురహంకారం మన దేశంలో ఎక్కడో మారుమూల పల్లెల్లోనే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ సాక్షాత్తు పార్లమెంట్లో కూడా కులం పేరుతో ఓ వ్యక్తిని అవమానిస్తే, కించపరిస్తే, అవును, గౌరవప్రదమైన లోక్సభ సాక్షిగా ఇదే జరిగింది. స్వయానా లోక్సభలో విపక్ష నేతను అధికార పార్టీ ఎంపీ కులం పేరుతో అవమానించారు. తమది ఏ కులమో కూడా తెలియని వారు కుల గణన కోరుతున్నారని బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. రాహుల్ని ఉద్దేశించి అన్న మాటలపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఆ మాటల్ని స్పీకర్ రికార్డుల నుంచి తొలగించిన ప్రధాని మోదీ చేసిన ట్వీట్ మళ్లీ అగ్గిరాజేసింది. అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగాన్ని తప్పక వినాలని సర్టిఫికేట్ ఇచ్చిన మోదీ రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యల వీడియోను కూడా పోస్ట్ చేయడం దుమారం రేపింది. దీంతో ప్రధానిపై కాంగ్రెస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. అటు అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో కూడా జాత్యహంకార ధోరణి బయటపడింది. అధ్యక్ష రేసులో ఉన్న కమలా హ్యారిస్ మూలాలపై ఆమె ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. కమలా హ్యారిస్ భారతీయురాలా, నల్ల జాతీయురాలా అని ప్రశ్నించిన ట్రంప్ ఆమె తన జాతి వర్ణాన్ని రాజకీయాలకు వాడుకుంటోందని వ్యాఖ్యానించారు. కమల నల్ల జాతీయురాలన్న గుర్తింపును కోరుకుంటున్నారంటూ ప్రజల మధ్య విద్వేష బీజాల్ని నాటారు. మరి ఎన్నికల వేళ ట్రంప్ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయో చూడాలి. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి వేణు యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో సిపిఎం అలాగే కాంగ్రెస్ ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. వేణు యాదవ్ గారు, మీతో స్టార్ట్ చేస్తాను. ఆ వ్యాఖ్యలు ఏం వ్యాఖ్యలు చేశారు ఎగ్జాక్ట్గా పార్లమెంటులో అనురాగ్ ఠాకూర్? యాక్చువల్గా ఇది జరిగింది 30th, అంటే 2 days బ్యాక్, లేట్ ఈవినింగ్, అఫ్కోర్స్ ఈవినింగ్ 4:30 ఆ టైంలో జరిగింది. అది కూడా రాహుల్ గాంధీ కులగణన ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల పార్లమెంటు ముగిసేలోపు, అంటే ఈ పీరియడ్ ముగిసే లోపలనే అది పాస్ అయ్యేటట్టు చూస్తాము, కులగణనని చేపట్టేటట్టుగా మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామని చేస్తున్నటువంటి ప్రసంగించిన నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ అధికార పక్షం నుంచి ఎంపీ ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है। माननीय अखिलेश जी, आपने जो बात उठाई है मैं उसको दिखवा लूँगा। मैं आपकी बात को ले रहा हूँ। उन्होंने जो बात कही है, आप जो विरोध कर रहे हैं मैं उसको दिखवा लूँगा। आपने जो बात कही उसको मैं दिखवा लूँगा। अनुराग जी, माननीय सभापति जी, कृपया आप लोग बैठ जाएं। आप बैठ जाएं। अच्छा, आप बैठ जाएं। आप बैठ जाएं। आप बैठ जाएं। ठीक है। गौरव जी, माननीय सभापति जी, मैं आपको याद कराना चाहता हूँ, इसी सदन में एक पूर्व प्रधानमंत्री जी ने RG1 ने ओबीसी को आरक्षण देने का विरोध किया था। RG1 ने ओबीसी को आरक्षण देने का विरोध किया था। एक मिनट माननीय मंत्री जी, एक मिनट। लीडर ऑफ अपोजिशन बोलना चाहते हैं, आप लोग बैठ जाएं। माननीय मंत्री जी की स्पीच, माननीय अनुराग जी की स्पीच खत्म हो जाए। बैठे आप लोग बैठ जाएं। मैं आपसे उन्होंने मुझे इंसल्ट किया, मुझे बोलने दीजिए। उनकी बात खत्म हो जाए। उन्होंने इंसल्ट किया मुझे। उसके बाद मैं आपको अवसर दूंगा। नहीं सर, नहीं, उनके बाद अवसर दूंगा। आपको अवसर दूंगा। बैठ जाएं। आप बैठ जाएं, अवसर दूंगा। उनकी स्पीच खत्म हो जाए। प्लीज आप बैठ जाओ। अनुराग जी, किस को इंसल्ट कर रहे थे? आपको अवसर दूंगा। आपको अवसर दूंगा। अच्छा, एक मिनट बैठ जाए। आप बैठ जाए। सर मैं क्लैरिटी कर दूं। सर मैंने कहा एक मिनट बैठ जाए। आप मैंने बैठ जाए। आप सब लोग बैठ जाए। अच्छा, आप सब लोग बैठ जाए। चल, अब लीडर ऑफ अपोजिशन को मैं बुला रहा हूँ। अब ये पर इज इट फेयर इफ आई एम अलाउड टू योर लीडर ऑफ अपोजिशन? इज इट फेयर?
फिर मैं उनको बुला लूँगा। नहीं तो मैं आपको बुला रहा हूँ तो पहले बैठ जाएं, पहले लोग बैठ जाएं, पहले बैठाइए सर, सब लोग बैठ जाएं, पहले सब लोग बैठ जाएं तब मैं आपको अलाउ करूँ। सब बैठ जाए, मैं आपको अलाउ करूँ, मैं आपको अलाउ करूँगा, सब बैठ जाएं, मैं अलाउ करूँगा। आप मेरी बात सुन नहीं पा रहे, मैं आपको अलाउ करूँगा, पहले सब बैठ जाए, हाउस इन ऑर्डर होगा। गौरव जी आप भी बैठ जाएं, मैं लीडर ऑफ ऑपोजिशन को अलाउ कर दे रहा हूँ। अगर आप ये कह रहे हैं कि हमें इंसल्ट किया गया, मैं बिल्कुल आपको अलाउ कर रहा हूँ। सर दीजिए सर, बोलने दीजिए सर, मैं आपको अलाउ, बोलने दीजिए सर, ऐसा नहीं बोल सर रहा। बोलने दीजिए सर। मैं आपका नाम तो लूँ, राहुल गांधी जी। स्पीकर सर देखिए, जितना मेरा आप लोग इंसल्ट करना चाहते हैं आप खुशी से करिए, आप रोज करिए, मगर एक बात मत भूलिए, जाति जनगणना को हम यहां पास करके दिखाएंगे। धन्यवाद। जितना इंसल्ट करना है करिए। అది ఎగ్జాక్ట్గా అనురాగ్ ఠాకూర్ జాతి అంటే కులమెవరు ఏదో తెలియని వారు కుల జనగణన చేద్దామంటున్నారు అని ఎక్కడో బయట లేదంటే గనక మారుమూలో మాట్లాడిన మాటలు కాదు. పార్లమెంటులో అది కూడా అధికారపక్ష ఎంపీ, ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు అనురాగ్ సింగ్ ఠాకూర్. యాక్చువల్గా ఆయనది ఠాకూర్ కాదు, దానికి ఒక స్టోరీ ఉంది, అది డ్యూరింగ్ ద డిబేట్ మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఆయన రాహుల్ గాంధీకి నీకు కులమేదో తెలియదు కానీ కులగణన చేస్తావా అని చెప్పేసి మాట్లాడిన దానికి విపక్షాలు కంప్లీట్గా వాటిని ఖండిస్తూ ఇట్ వాజ్ అ టోటల్ అప్రోర్ ఫర్ కంటిన్యూస్లీ 2 days ఇన్ పార్లమెంట్. ఆ పరిస్థితుల్లో స్పీకర్ ఎవరైతే చైర్లో కూర్చుంటారో వారు కూడా దానికి ఈల్డ్ అయ్యారు కాబట్టి అవి అభ్యంతరకర వ్యాఖ్యలు అని చెప్పేసి ఆయన కన్విన్స్ అయ్యారు కాబట్టి స్పీకర్ చైర్ కూడా కన్విన్స్ అయింది కాబట్టి అవి రికార్డుల నుంచి తొలగించారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఒక సభానాయకుడు అయ్యి ఉండి ప్రధానమంత్రి హోదాలో ఉండి సభ్యుడు ఎవరైనా కానీ అటువంటి వ్యాఖ్యలు చేస్తే వాటికి ఖండించాలి, అట్లీస్ట్ వాటికి దూరంగా ఉండాలి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో అద్భుతమైన స్పీచ్ ఇది అందరూ చూడాలి అని అంటూ ఏదైతే పార్లమెంట్ రికార్డు లోక్సభ రికార్డుల నుంచి తొలగించారో ఆ వ్యాఖ్యలు ఏదైతే ఇప్పుడు మనం విన్నామో ఆ వ్యాఖ్యలను కూడా ఇంక్లూడ్ చేశారు ప్రధానమంత్రి మోదీ గారు. ఇది ఏదైతే రికార్డుల నుంచి తొలగించిన వాటిని ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చూపించకూడదు, వాడకూడదు. సరే మనం కూడా చూపించాము, అన్ని మీడియా సంస్థలు చూపించినట్టుగానే. అఫ్కోర్స్ ప్రధానమంత్రి మోదీ గారే చూపించినప్పుడు ఇంకా దాంట్లో ఇదే ఉంది కానీ. కాబట్టి ఆయన మీద ఈరోజు కాంగ్రెస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. సరే స్పీకర్ దాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా చూడాలి, ఎందుకంటే స్వయాన ప్రధానమంత్రి మీద కాబట్టి. కానీ హౌస్ రూల్స్ అయితే బ్రేక్ అయినాయి. ప్రివిలేజెస్ ఆఫ్ ది హౌస్ వర్ టేకెన్ ఆఫ్. అంటే ఆయన ప్రధానమంత్రి గారు ఉల్లంఘించారు. ఏదైతే గౌరవం ఉందో ఆ సభ గౌరవాన్ని ఆయన దాన్ని పాటించలేదని చెప్పేసి స్పీకర్కి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అండర్ 122 రూల్ కింద 222 రూల్ కింద ఇవ్వటం జరిగింది. సరే వేణు యాదవ్ గారు, ఈ వ్యాఖ్యలు పర్సనల్గా కానీ బీజేపీ మీరు ప్రతినిధి అవ్వచ్చు, మీ రియాక్షన్ ఏంటి? పర్టికులర్గా ప్రధానమంత్రి మోదీ గారు వాటిని షేర్ చేయటం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సిటీ నెట్వర్క్ ప్రేక్షకులకి, సిటీ 24/7 ప్రేక్షకులకి శుభ సాయంత్రం. మీరు ఏదైతే చర్చ సంబంధించిన లోక్సభలో జరిగినటువంటి గత 30వ తారీఖు జరిగినటువంటి సంబంధించిన చర్చలో భాగంగా ఈరోజు మీరు పెట్టినటువంటి ఈ చర్చలో ఇప్పుడు ఠాకూర్ గారు మాట్లాడిన మాటలు మీరే ఇప్పుడు చెప్పారు. ఒక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మీద ఈ విధంగా అన్నారు. ఇక్కడ మీరు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తోడుకున్నట్లుంది ఆ వీడియో. కులగణన గురించి కులం తెలియని వాడు అన్నట్టుగా దాని అర్థం. అంతేనా? ఇంకేమన్నా? అంతేనా మీరు అడిగింది? ఎవరు మాట్లాడుతున్నారు అని అర్థం. ప్రపంచం చూసింది కదా వేణు గారు. అదే ఓకే, ప్రపంచం చూసింది. ప్రపంచం తర్వాత
ఎవరేం మాట్లాడారు అవన్నీ ఇప్పుడు మాట్లాడదాం, మనం కూడా మాట్లాడదాం. ప్రపంచంలో ఏం డిస్కషన్ వచ్చింది అని మనకు రాహుల్ తెలియదు. గాంధీ ఆయన రాహుల్ గాంధీనే కదా అంది, రాహుల్ గాంధీనే కదా నీ కులం ఏదో నీకు తెలియదు కానీ కులగణన చేస్తావా అని ఇండైరెక్ట్ గా, అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గానే సారీ ఏంటంటే ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో కానీ గుమ్మడికాయలు దొంగవారంటే భుజాలు దొరుకుతున్నట్టుంది కాంగ్రెస్ వ్యవహారం. కానీ నేను ఒక చిన్న విషయం చెప్పాలి దీంట్లో. ప్రధానమంత్రి మోదీ గారిని, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆయన ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ క్యాస్ట్ ఉన్నటువంటి గుజరాత్ లో చెందినటువంటి మోదీ గారిని తన ప్రచారంలో భాగంగా ఈ రోజు మీరు ఇంతకుముందే ట్రంప్ గురించి కూడా మన నేషనల్ న్యూస్ కూడా ఒకటి చెప్పారు. మీరు ఇప్పుడే నేషనల్ న్యూస్ లో కూడా చెప్పారు. ఇది ఆమె గురించి కమలా హారిస్ గురించి అది మాట్లాడదాం. నేను ఎందుకని దీన్ని రెండింటిని అటాచ్ చేశానంటే కోయిన్సిడెంటల్ గా ఒకే టైంలో జరగటం మూలంగా ఈ జాత్యహంకారం అనేది ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక జాడ్యం లాగా ఉందనే ఒక మెసేజ్ ఇవ్వడానికి దాన్ని కూడా ఇంక్లూడ్ చేశాను. దాని చివరిలో మాట్లాడదాం దాని గురించి. ఎందుకంటే కమలా హారిస్ కూడా భారతీయ మూలాలు ఉన్నటువంటి ఒక మహిళ, ఆల్రెడీ ఉపాధ్యక్షురాలు. కాబట్టి ట్రంప్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా దాన్ని కూడా మనం స్పృశించాల్సిందే, తప్పదు. దాన్ని చివరిలో మాట్లాడదాం. ముందు మీ సంగతి తేలుద్దాం, తర్వాత వాళ్ళ సంగతి తేలుద్దాం. కానీ ఏమంటే మీరు అడిగిన దానికి నేను ప్రశ్న సమాధానం చెప్తున్నాను. మీరు చెప్పండి. మీరు ఎక్కడికక్కడికి నన్ను కంట్రోల్ చేయొద్దు, నన్ను మీరు కంట్రోల్లో పెట్టుకోవాలని చూడదు. వినండి, ఫస్ట్ వినండి. మీరు అన్న మాటకే కమలా హారిస్ గురించి ట్రంప్ చేసినటువంటి సినారియోని చెప్తున్నాను. ఇప్పుడు ప్రత్యక్ష అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ కమలా హారిస్ గారి గురించి ఆమె ఒక నల్ల జాతీయురాల, భారతీయురాల, నల్ల జాతికి చెందిన అని మాట్లాడారు. ఎన్నికల సందర్భం సినారియో చెప్తున్నాను. ఇదే రాహుల్ గాంధీ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎన్నికల ప్రచారంలో ఓబీసీ కాదు, ఆయన ఓబీసీ కాదు, కానీ ఓబీసీ అని చెప్పుకొని ఈ రోజు గుజరాత్ లో ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఓబీసీ చెప్పుకొని ఈ విధంగా చేస్తున్నాడు అని ఏ విధంగా ఎంత చండాలంగా ఎంత అవమానకరంగా మాట్లాడాడన్న విషయాన్ని నేను మీకు ఈ యొక్క ఛానల్ ద్వారా గుర్తు చేస్తున్నాను. అంటే మీరు చేస్తే మేము చేస్తే వ్యభిచారం, మీరు చేస్తే సంసారం. అంటే మీరన్నప్పుడు ప్రపంచం మొత్తం చూడలేదా? మేమన్నప్పుడు మేము కూడా ఈ రోజు ఠాకూర్ గారు అన్న మాట ఏంటంటే, నువ్వు పదే కులగణన గురించి ఎప్పుడు చేస్తారు కులగణన గురించి అన్నప్పుడు ఠాకూర్ గారు మాట్లాడేటటువంటి మాటలు తన కులం తెలియని వ్యక్తి కులగణన గురించి అంటున్నాను. వాస్తవంగా నువ్వు చెప్పు, నీ కులం గురించి చెప్పు, నీ మతం గురించి చెప్పు, నీ యొక్క ప్రొఫైల్ గురించి చెప్పు. భారతదేశంలో మీరేమన్నారు సార్, మీకు ఒక కులం ఉంటది, మీకు ఒక మతం ఉంటది, మీకు ఒక ఇది ఉంటది, నాకు ఒక కులం ఉంటది, నాకు ఒక మతం ఉంటది. నేను అడ్డం పట్ల సందర్భం అది కాదు కదా, అదేమి అప్లికేషన్ ఫిల్ చేసే కార్యక్రమం కాదుగా. నీ కులం ఏంటి, నీ జాతీయత ఏంటి, అది కాదు కదా. అక్కడ ఒక డిస్కషన్ నడుస్తోంది. కులగణన గురించి మాట్లాడుతున్నప్పుడు నీ కులం ఏంటో తెలియదు, దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? ఇంకొకటి అది ప్లాట్ఫామ్, అది పార్లమెంటా? ఆగండి. ఒక ప్రశ్న వేయండి, దాన్ని లాగ్ చేయకండి. మీకు నేనెవరు ఎన్నికల ప్రచారంలో నువ్వు ప్రధానమంత్రి కులం గురించి మాట్లాడి విపులంగా సమావేశాల్లో సభల్లో చర్చించి అవమానపరచడం అది కరెక్ట్ అంటావా? అది కరెక్ట్ అంటారు? ఆ రోజు ఓబీసీ అవునో కాదో డౌట్ ని వ్యక్తపరచడమును, నువ్వు అసలు నీకేదో కులమే లేదు, నీకు జాతే లేదు అని అవమానపరచడం ఒకటే అవుతుందా? అది కూడా పార్లమెంటులోనా? పార్లమెంటు బయట ఎలక్షన్ డౌట్ లేదు. ఓబీసీ కాదు, ఆయన ఓబీసీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఓబీసీ తెచ్చుకుని ఓబీసీ మీద దొంగ ప్రేమ చూపిస్తున్నాడు. ఓబీసీ కాదే కాదని అవమానంగా మాట్లాడాడు. ఆ వీడియో నేను మీకు పంపించమంటే పంపిస్తే అది కూడా ప్లే చేయండి. మీరు అది కూడా ప్లే చేయండి. అది మీరు గూగుల్ లో సెర్చ్ చేయండి. విషయానికి వస్తాను, నేను మీకు కంక్లూడ్ చేస్తున్నాను. ఏది ఏమైనా అక్కడ ట్రంప్ మాట్లాడినటువంటి ఎన్నికల్లో మాట్లాడినటువంటి రాజకీయాల కోసం మాట్లాడినటువంటి
ఆ పదజాలం కానివ్వండి, ఇక్కడ రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి పదజాలం కానివ్వండి, ఈ రెండింటిని ఒకసారి పోల్చి చూడండి అని చెప్పి నా వైపు నుంచి మీకు సమాధానం ఇస్తున్నాను. సరే ఆ రెండు జరిగిన విషయాలు అదే ఓకే రండి ఓకే రైట్ చెప్పండి. లోక్సభలో జరిగిన విషయానికి వస్తే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తోడుకున్నట్టుంది రాహుల్ గాంధీ పరిస్థితి అని నేను అంటున్నాను. రాహుల్ గాంధీ గారి గురించి పేరెత్తి లోక్సభ ప్రత్యక్ష నాయకుడి గురించి ఠాకూర్ గారు అన్నట్టు మీరు ఏదైనా రికార్డు ఉంటే చెప్పండి, మాట్లాడండి. రైట్, బాగుంది. కాంగ్రెస్ నుంచి నగేష్ గారు జాయిన్ అయ్యారు. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నగేష్ గారు, ఒకటి వేణు యాదవ్ గారు కూడా ఏమి ఈల్డ్ అవట్లా, చాలా ధైర్యంగా డిఫెండ్ చేసుకుంటున్నారు. జస్ట్ యాజ్ ఇఫ్ లైక్ అవర్ ప్రైమ్ మినిస్టర్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లాగానే ఆయన ఎవరు డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు పార్టీ ప్రతినిధులు డిఫెండ్ చేసుకుంటున్నా తప్పేం లేదు. అయితే ఏదైతే ఓబీసీ నువ్వు కాదు అని చెప్పేసి అన్నారు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో అని చెప్పేసి వేణు యాదవ్ గారు అంటున్నారో, అదే యాంగిల్లో నిన్న ఎవరైతే అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్న వ్యక్తి కులమేదో తెలియనోడు కులగణన చేస్తాడంట, కులగణన గురించి మాట్లాడుతున్నాడు అని అన్నాడే ఎవరైతే అనురాగ్ ఠాకూర్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ, ఆయన అసలు ఠాకూరే కాదు. 2020 వరకు ఆయన ధుమాల్. ఆయన హిమాచల్ ప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడు కదండి యాక్చువల్గా. అయితే ఆయన ఠాకూర్ ఎలా అయ్యారు? 2020లో షెఫాలి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, షెఫాలి ఠాకూర్ అన్న ఆవిడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన భార్య తరపున ఉన్న ఠాకూర్ని తగిలించుకున్నారు. సరే, తప్పేం లేదు. అయితే నేను విన్నది ఏంటంటే అదేదో ప్రేమతో లేదా ఆయన ఫెమినిస్టుగా కాదు, ఆయన తగిలించుకున్నది. రెండు కూడా ధుమాల్ అండ్ ఠాకూర్ రెండు క్షత్రియులైనా కూడా, క్షత్రియ సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా, ధుమాల్ అనేది ఠాకూర్లతో పోల్చుకుంటే కొంత కింది స్థాయి వర్గంగా భావించబడుతుంది. కాబట్టి ఆ సుపీరియారిటీని తెచ్చుకోవడం కోసం ఠాకూర్ను తగిలించుకున్నారన్నారు. సరే, అన్ఫార్చునేట్లీ ఆయన ఏదైతే కులాన్ని జాతిని గురించి మాట్లాడుతున్నాడో ఆయన సొంత కులాన్ని జాతిని వదిలేసుకొని ఠాకూర్ తగిలించుకున్నాడు. సరే, అది ఆయన పర్సనల్ విషయం. కాకపోతే ఇక్కడ ఎనాలజీ చెప్తున్నాను. అలాగే ఇప్పుడు వేణు యాదవ్ గారు స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నారు, మరి రాహుల్ గాంధీ గారు అప్పుడు ఓబీసీ కాదు సాక్షాత్తు మోదీని పట్టుకుని అన్నాడు, మరి అది కరెక్ట్ అయితే ఇది తప్పు ఎలా అవుతుంది? తప్పని భావించారు కాబట్టి స్పీకర్ చైర్ దాన్ని రికార్డు నుంచి తొలగించారు. సో దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ ఎట్ ఆల్. ఆఖరికి ప్రైమ్ మినిస్టర్తో సహా ఈల్డ్ అవ్వాల్సింది. వాట్ యూ సే సార్? ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్ టు ప్యానలిస్ట్ అందరికి, ప్యానలిస్ట్ వ్యూవర్స్ అందరికి, మీకు కూడా సురేష్ గారు. మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ధమాల ఠాకూర అది కాదు. అత్యంత బాధాకరమైన విషయం ఇక్కడ ఏంటంటే మన నాయకులు ఏ మైండ్ సెట్ లో ఉంటారు. అసలు కులమంటూ లేని కులగణలో చేయాలనుకున్నాడు. అసలు కులం అన్న థాట్ ప్రాసెస్ అసలు అది మంచిది కాదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చేయాలి, డెఫినెట్ గా రాహుల్ గాంధీ అన్నట్టు చేయాల్సిందే. కానీ లీడర్ ప్రైమ్ మినిస్టర్ గారు అది ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సూపర్ స్పీచ్ అది దానికి స్పీచ్ చేయడం రైట్. అది వాళ్ళ మైండ్ సెట్, బీజేపీ యొక్క మైండ్ సెట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు అత్యంత బాధాకరం నా పర్సనల్ అబ్జర్వేషన్. ఈవెన్ ఈ అబ్జర్వేషన్ లో నేను వేణు అన్న గారి రాబోయే తరం కూడా ఫ్యూచర్ స్టేట్ ఉండాలన్న బాధకు నేను అనేది ఏంటంటే, అసలు అలా మాట్లాడవచ్చా? ఓ పార్లమెంటేరియన్ రైట్, ఓ కాన్స్టిట్యూన్సీని రిప్రజెంట్ చేస్తారు, మీరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, మీరు ఇప్పుడు అత్యున్నతమైన పవిత్రమైన ప్లేస్ లో ఉండి దేశ హితానికై మాట్లాడుతున్నా, లేక వివక్ష అంటే తక్కువ చూపిస్తూ లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ కి క్రిటిసైజ్ చేయండి. ఆయన ఏమైనా మీకు యాంటీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ అన్కాన్సెప్చువల్ గా మాట్లాడుతున్నారంటే యూ కెన్ కౌంటర్ హిమ్. కానీ మీరు పర్సనల్ గా కులమంటూ లేని వారు అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇది? అసలు మనం ఎలాంటి జనాల్ని ఎన్నుకున్నాము? అసలు భాజపా ఐడియాలజీ ఏంటి? అసలు మంచిదా అది భారతదేశానికి? ఇవన్నీ బాధాకరమైన విషయం, మనం చర్చించుకోవాల్సిందే. ఇంకో విషయం, వేణు అన్న గారు అన్నారు రాహుల్ గాంధీ గారు మోడీ గారిని అసలు ఆయన బీసీ కాదు ఎక్కడ లేదండి. ఆయన ఏమన్నారంటే మోడీ అన్న టైటిల్ కి, మోడీ అనేది చాలా ప్లూరిస్టిక్ అన్నమాట. ఇప్పుడు లాయర్, ఒక లాయర్ ఒకరు
కరప్ట్ లాయర్ అంటే అందరు లాయర్లు కరప్ట్ కాదు, రైట్? ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. దానికి బీసీ సంఘం ఏమైనా ఎఫ్ఐఆర్ ఇచ్చిందా, అరెస్ట్ చేయండి, లేకపోతే ఏమైనా ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? అప్పుడు మోడీ గారి మీద రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే మోడీ గారికి అసలు ఎప్పుడు పర్సనల్ గా మా నాయకుడు రాహుల్ గాంధీ ఒకరికి పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడదు. ఇదే పార్లమెంట్ లో వీ నెవర్ హేట్ ఎనీబడి, వి హేట్ దేర్ యాక్షన్ టువర్డ్స్ ద సొసైటీ అంటాం మహాత్మా గాంధీ అన్నట్టు. ఆ కోణంలో పనిచేసుకుంటే కాంగ్రెస్ పార్టీని క్యాస్ట్ సెన్సస్ చేస్తాము అంటే ఎట్టకేలకైనా వీళ్ళకి ఆపాలి. అయితే పర్సనల్ గా అటాక్ చేయాలి, అయితే సొసైటీని మిస్గైడ్ చేయాలి. యోజన, రైట్, డిమానిటైజేషన్, హర్ సాల్ దో కరోడ్ నౌకరియా, రైట్, ఇవి ఇలాంటి మోసపూరితమైన మాటలు. మోడీ అయితే ముందు విశ్వగురు, వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్, స్టాండప్ ఇండియా, ఫ్రీ ఇండియా, ఇవన్నీ చూస్తుంటే మోసపోయాము ఆల్రెడీ 10 years లో. అందుకే పేదరికం పెరిగిపోతుంది, ఈ యువతకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. వీరన్నారు మోసపోయారు, దేశ జనాలు ఆ మొత్తానికి మోసపోయింది. మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే మోసపూరితమైన మాటలు మాట్లాడి పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఇప్పుడు అనురాగ్ ఠాకూర్, వీళ్ళ మినిస్టర్ కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, ఎంతసేపు సొసైటీని మిస్గైడ్ చేయడానికి పార్లమెంట్ ని యూజ్ చేస్తున్నారు. లాస్ట్ 10 years లో చేసింది ఏంద్రా అంటే అసలు తెలియదు. ఇప్పుడు కులగణన అన్న కాంటెక్స్ లో మనం మాట్లాడితే సురేష్ గారు, కులగణననే కాదు, నేను బియాండ్ చెప్తా. మనం ఎలాగో జెండర్ కాంపిట్ చేస్తున్నాము, కులగణనలు చేయాల్సిందే. దాంతో పాటు హోల్ ఆర్టిస్టులు కానీ, వాళ్ళ కళలు కానివ్వండి, ఇండిజినియస్ రైట్స్ ఎంతమంది, ఇవన్నీ నంబరింగ్ లో మనం చేస్తే రాబోయే తరానికి మనం మన కల్చర్ కాపాడుకొని వాళ్ళకి సేఫ్ గా చేతుల్లో ఇవ్వడం. ఇంకోటి వీళ్ళకి మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ లో సోషో పొలిటికల్ ఎకనామిక్ రైట్స్ అందించడానికి మనకు అస్త్రంగా మాట్లాడే సెన్సస్, అదే క్యాస్ట్ సెన్సస్. నీట్ గా చేయాల్సింది వీళ్ళు సెన్సస్ ఏం చేయలేదు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు. ఈ దేశ సంపాదన ఎలా పెంచుతున్నారు అంటే దానికి పార్లమెంట్ లో ఆన్సర్ ఇవ్వరు. ఎవరైతే నీతిగా నిజాయితీగా మన కల్చర్ లో హింస లేదు, అసత్యానికి చోటు లేదు, ఏది ఒకరిని విశేషపూరితమైన మాటలతో మస్జిద్ అలాంటివి అనొద్దు అని మా నాయకుడు అంటూ ఉంటే ఆయన పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు ఇదే పార్లమెంట్ లో. ఇవన్నీ విట్నెస్ చేయాల్సింది ఈ దేశ యువత. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే అందరు మాట్లాడతారు, వేనన్నా మీరు కూడా మేమైనా మన సమాజం కోరుకోవాలి, అందులో మీరు రాబోయే తరం ఉండాలి, మా రాబోయే తరం ఉండాలి. బీజేపీ కాంగ్రెస్ కాదండి, మన మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతవరకు, మనం వాస్తవానికి నాయకత్వ రూపంలో వచ్చే నెక్స్ట్ జనరేషన్ కి కానీ మన సొసైటీకి కానీ మోటివేషన్ గా ఉన్నామా, ఎగ్జాంపులరీగా ఉన్నామా, మంచి పనులు చేస్తున్నామా, మంచి మాటలు కలుపుతున్నామా అనేది ఉండాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు డిబేట్ పాయింట్ ఏంటంటే సెన్సస్ అయితే డెఫినెట్ గా జరగాలి. రాహుల్ గాంధీని మాట్లాడిన మాటలకి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బట్ రాహుల్ ఠాకూర్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో గుడ్ బీజేపీ ఈస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎస్, దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అందుకోసమే అడ్మినిస్ట్రేటివ్ ట్వీట్ రూపంలో చెప్తున్నారు మేమే కరెక్ట్ అని. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఛానలిస్ట్, అనలిస్ట్, ఇంకోటి ఈ సొసైటీ అనేది తెలుసుకోవాలి. ఇట్స్ క్వశ్చన్ టు ద సొసైటీ. రైట్, కోటేశ్వరరావు గారు మంచి పాయింట్ లేవనెత్తారు నగేష్ గారు లాస్ట్లో. రైట్, మోదీ సమర్థించినట్లే అట్లా అక్కడ ఖచ్చితంగా. కానీ చైర్ వాటిని రికార్డు నుంచి తొలగించిన తర్వాత మీరు సమర్థిస్తూ దాన్ని ట్వీట్ చేశారు అంటే చైర్ని కూడా అవమానపరిచినట్లే కదా అక్కడ ఆ స్పీకర్ని, అలాగే టోటల్ హౌస్ని. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి దిస్ అనురాగ్ ఠాకూర్ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఫౌల్ మౌత్. ఇంతకుముందు కూడా మంత్రిగా ఉన్నప్పుడుగా కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి కొన్ని యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో కూడా ఇటువంటి దేశద్రోహం వ్యాఖ్యలు, వాళ్ళంతా దేశద్రోహులు అన్న టైప్లో మాట్లాడిని మనకు గుర్తొస్తున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తి రెండోసారి రిపీటెడ్గా ఇలాంటివి చేస్తున్న దాన్ని సమర్థిస్తూ అద్భుతమైన స్పీచ్ అందరూ వినాల్సిందే అని చెప్పేసి ఏవైతే రికార్డ్స్లో తొలగించినవి కూడా ట్వీట్ చేశారంటే ప్రధానమంత్రిగా మోదీ ఎలా చూడాలి సార్ ఇది, అందులో సాక్షాత్తు పార్లమెంట్లో? ఇప్పుడు బీజేపీలో లేదా సంఘ పరివారు సంస్థల్లో నోటి దూల కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనేటువంటిది మనందరికీ తెలిసిందే. అందువలన అది కొత్త విషయం కాదు. అటువంటి నోటి దూలని ప్రధానమంత్రిగా ఉండి, అందులో ఆయన విశ్వగురు మామూలు నాయకుడు కాదు, ఆయన సమర్థించడం అనేటువంటిది గర్హనీయం. తర్వాత
ఆయన మీద ఇచ్చినటువంటి తీర్మానాన్ని ఏం చేస్తారు, ఏమిటి ఆమోదిస్తారా లేదా అది వేరే అంశం. ఎందుకంటే ఎన్నికల సందర్భంగానే ఆయన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్య తీసుకోలేదు. మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే పెళ్లి చేసుకొని భార్యని వదిలేసి ఆ విషయాన్ని దాచిపెట్టి కుటుంబ విలువల గురించి, భారతీయ ధర్మాల గురించి కబుర్లు చెప్పేటువంటి పెద్ద మనుషులు కోకొల్లలుగా ఉన్నారు. అదేవిధంగా చదువుకున్నారో లేదో తెలియదు, పరీక్షలు రాశారో లేదో తెలియదు, డిగ్రీ ఉందో లేదో తెలియదు, అలాంటి వాళ్ళు పరీక్షలు రాసే పిల్లలకి సలహాలు చెప్పేటువంటి వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు. అందువలన మన దేశంలో ఇట్లాంటి విచిత్రమైనటువంటి జీవులు చాలా ఉన్నాయి. ఒకటి, రాహుల్ గాంధీ గారు ఎన్నికల సందర్భంగా ఒకవేళ మన బీజేపీ మిత్రుడు చెప్తున్నట్టుగా ఓబీసీ కాదు అంటే ఎంత చండాలంగా మాట్లాడారు అంటున్నారు. అంటే ఓబీసీ కాదు అని చెప్పుకోవడం చండాలమా? ఏం మాట్లాడుతున్నారు అంటే ఓబీసీ కానటువంటి కాదని చెప్పుకోవడం చండాలం అని అంటున్నారంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఓబీసీ కాదన్నారు, రాహుల్ గాంధీ చెప్పకముందే ఆయన నరేంద్ర మోడీ గారి కులం గురించి లేకపోతే ఆయన క్లెయిమ్ చేసుకున్నటువంటి కులం గురించి వివాదం ఉన్నది, అది మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ చర్చనీయాంశమైనప్పుడు దాన్ని చెప్పారు అంతే తప్ప ఆయనకి కులం లేదు అనేటువంటిది, ఏ కులంలో పుట్టాడో ఎవరికి పుట్టాడో తెలియదని చెప్పేసి రాహుల్ గాంధీ ఏమీ అనలేదుగా. ఎవరన్నారు? తన కులం గురించో లేకపోతే దాని గురించో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే తాను బయలాజికల్ గా పుట్టలేదని చెప్పాడు కదా. అంటే ఏమిటి? మనం అందరం అంటే మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ అమ్మా నాన్నలుగా బయలాజికల్ గా పుడతారు, తాను అలా పుట్టలేదు అని చెప్పాడు. మరి ఆయన కులం ఏంటి? అనురాగ్ ఠాకూర్ కానీ లేకపోతే ఇంకొకళ్ళకి కానీ ఆ ప్రశ్న వేస్తే ఏం చెప్తారు? సమాధానం ఏం చెప్తారు? అందువలన ఒక తప్పు చేస్తే ఆ తప్పుని ఖండించటమో లేకపోతే ఏదో తప్పు చేశాడే మనవాడని చెప్పేసి మౌనంగా ఉండటం అదొక దారి. అలా కాకుండా వీధికెక్కి ఆ పార్లమెంట్ టీవీ మీద కూడా చర్య తీసుకోవాలి. సెన్సార్ చేసినటువంటి వాటిని, ఎక్స్పెండ్ చేసినటువంటి ఆ పదజాలాన్ని లేదా ఆ వీడియోని ఆ టీవీ ఎందుకు ప్రసారం చేయాలి? ఆ టీవీ ప్రసారం చేసినటువంటి ఆ ఫుటేజ్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా నాయకుడు చాలా హ్యూమర్ తోనూ లేదా బాగా మాట్లాడాడు చూడండి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? అంటే ఎంత దిగజారి పార్లమెంట్ లోనూ లేదా వెలుపల ఎంత దిగజారి వ్యవహరిస్తున్నారో భారతదేశంలో కొంతమంది నాయకులు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ నిజంగా స్పీకర్ ని కూడా అవమానించడమే. పార్లమెంటు ప్రజాస్వామ్యం, దేవాలయం అని కాళ్ళు మొక్కినటువంటి ప్రధానమంత్రి గారు ఆ దేవాలయానికి పూజారి లాంటి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా తొంగలో దొక్కేసి ఆ విధంగా అవమానించడం అనే దాన్ని సమర్థించుకోవడం చాలా గర్హనీయం, విచారకరం, అవాంఛనీయమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అందువల్ల ఎటుపోతా ఉంది, ఎటు తీసుకెళ్తున్నారు ఈ సమాజాన్ని, ఎటు తీసుకెళ్తారు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని? ఓకే, ఆయనకి కులం లేదు, కులం లేకపోవడం అనేటువంటిది, ఎవరికైనా కులం లేకపోవడం అనేటువంటిది రాజ్యాంగ రీత్యా చట్టబద్ధమా చట్ట విరుద్ధమా? చట్టబద్ధమే. నాకు కులం లేదు, మతం లేదు అని ఎవరైనా చెప్పుకున్నట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేయాలి మన రాజ్యాంగం ప్రకారం. అంతేగాని ఎవరన్నా దురహంకారంతో నువ్వు కులం తక్కువడివి, నీకు అసలు కులం లేదు అని ఎవరైనా అంటే అది చట్టరీత్యా నేరం. పార్లమెంట్ లోనే ఆ విధమైనటువంటి ప్రసంగాలు, ఆ విధమైనటువంటి చేస్తూ ఉంటే వీళ్ళు రాజ్యాంగాన్ని కాపాడుతారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు, సమాజానికి విలువల గురించి మాట్లాడేటువంటి వాళ్ళ వీళ్ళు అనేటువంటిది వాళ్ళకై వాళ్లే ఎక్స్పోజ్ చేసుకున్నారు. ఎవరినైనా కులం పేరు పెట్టి నీకు కులం లేదని ఎవరినైనా అంటే కేసులు పెట్టడానికి అవకాశం ఉంది కదా మన చట్టంలో. అవమానించడమే కదా అది. మరి
అటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఆ విధమైనటువంటి ప్రకటన చేస్తే నైతికంగా గాని లేదా చట్టపరంగా గాని సభ్యుడిగా ఉండటానికి అర్హుడు కాదు. అటువంటి వ్యక్తిని సమర్థించినటువంటి నరేంద్ర మోడీ గారి వ్యక్తిత్వం గురించి లేదా ఆయన రాజధర్మం గురించి లేకపోతే ఇంకో దాని గురించి ఈ దేశ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. గఫూర్ గారు, అంత అవమానకరంగా మాట్లాడినా కూడా రాహుల్ గాంధీ చాలా హంబుల్గా, మీరు నన్ను అవమానించాలనుకుంటే సంతోషంగా అవమానించండి, రోజు అవమానించండి, కానీ ఖచ్చితంగా కుల జనగణన ప్రక్రియ అనేది ఖచ్చితంగా జరిపి తీరుతాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, జనరల్గా అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తారు, డిమాండ్ చేస్తారు. కానీ ఆయన ఓపెన్గా చెప్పాడు, నేను క్షమాపణలు కూడా కోరటం లేదు, ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పేసి, విచ్ ఈస్ వెరీ మెచ్యూర్డ్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద థింగ్స్. అన్ఫార్చునేట్లీ అక్కడ అమెరికాలో కూడా ఇదే సమయంలో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే ఇప్పుడు అధ్యక్ష రేసులోకి వచ్చారో ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హ్యారిస్ యొక్క జాతి మూలాలను కూడా ఆయన ప్రస్తావించి అవమానకరంగా మాట్లాడారు. మనం దాని గురించి తర్వాత వద్దాం. ఈరోజు ప్రధానమంత్రి దీన్ని మళ్ళీ కోట్ చేయటం ద్వారా ఆయన స్థాయిని మరోసారి ప్రశ్నార్థకం చేసుకున్నారు. మరి దీని మీద సరే, ఇది పర్సనల్గా మనం ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు, ప్రధానమంత్రిని అలా అంటానికి కూడా వీల్లేదని చాలామంది అంటుంటారు. రైట్, తప్పే. ఆయన యాక్చువల్గా ఆయన ఒక హోదాలో ఉన్నారు, అనొచ్చానం లేదనేది ఆయన అవకాశం ఇస్తే మరి ఖచ్చితంగా దాన్ని కూడా ప్రశ్నిస్తారు. పక్కన పెడితే దీన్ని హౌస్ రూల్స్ ప్రకారంగానే ప్రివిలేజ్ మోషన్ని కాంగ్రెస్ మూవ్ చేసింది. చరణ్జిత్ సింగ్ చెన్నీ, ఎక్స్ పంజాబ్ సీఎం, అండర్ రూల్ 222 ఫ్రమ్ కౌల్ అండ్ షక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ అనే దాని ప్రకారంగా ఎంతవరకు అవకాశం ఉంది? సభానాయకుడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదా. అవకాశం ఉందా సరే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం? ఇప్పుడు సురేష్ గారు, మనం ఈ అంశాన్ని కేవలం టెక్నికల్గా కౌల్ అండ్ షక్దర్ను అమలు జరుపుతారా లేదా అనేటువంటి అంశం వరకే పరిమితి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కౌల్ అండ్ షక్దర్ను ఓట్ చేయడము, ఆ రూల్ను మనం అర్థం చేస్తాం, కానీ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా స్పీకర్ గారి చేతిలో ఉంటాయి. స్పీకర్ గారు ఏమంటే అదే చట్టం, అక్కడ సాంప్రదాయాలు అది దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం చెప్తే దానికి క్వశ్చన్ చేయడానికి లేదు. పోతే మళ్ళీ పార్లమెంట్ దాన్ని సుప్రీంకోర్టుకు పోవాలి. ఇక్కడ ఈరోజు ఎందుకంటే బీజేపీ సోదరుడు కూడా చాలా గట్టిగా ఆవేశంగా మాట్లాడినాడు. అసలు ఏమైనా నైతిక విలువలు ఉన్నాయా వీళ్ళకు, పరిపాలించే వాళ్లకు? ఈ అనురాగ్ ఠాకూర్ అనేటువంటి వాడు అంత ఒక ఆధిపత్య భావజాలంతో, ఠాకూర్లు అంటే ఠాకూరా, మీరు చెప్పిన దుమ్మాల ఏదైనా కావచ్చు, ఈ ఆధిపత్య భావన ప్రజల మీద, సమాజం మీద ఎన్నాళ్ళు సహించాలండి? ఎన్నాళ్ళు సహించాలా? కులగణన అనేటువంటిది హక్కు భారత ప్రజలకు. అదే నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పడానికి నీకేం అధికారం ఉంది? ఈజ్ ఎ పార్లమెంట్ మెంబర్, ఈజ్ అపోజిషన్ లీడర్. అపోజిషన్ లీడర్ అడగకుండా భజన చేసే వాళ్ళు అడుగుతారా? తాళం కొట్టే వాళ్ళు అడుగుతారా? బుద్ధి ఉందా మీకు? అపోజిషన్ లీడర్ మీద ఒక ప్రశ్న అడిగితే అయా కులగణన చేయాలి, నీ ఇష్టమైతే చేయి, ఇష్టం కాకపోతే నేను చేయను అని చెప్పు, ప్రజలు తెలుసుకుంటారు. అది ఈరోజు బీసీలు, బహుశా సోదరుడు కూడా బీసీలు అంచివేయబడుతున్నారు. ఆధిపత్య కులాల చేతిలో బీసీలు అంచివేయబడుతున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి రాజ్యాంగ సంస్థల్లో. కాబట్టి బీసీలకు రాజ్యాంగ సంస్థల్లో వాటా కావాలంటే తప్పనిసరిగా కులగణన జరగాలి, రాజ్యాంగంలో మార్పులు జరగాలి. ఆ రకంగా ఎవరైతే అంచివేతకు గురవుతున్నారో, ఎవరైతే ఆధిపత్య కులాల చేతుల్లో దూరంగా ఉంటున్నారో, రాజ్యాంగ సభలకంతా వీళ్ళకి అర్హత లేకుండా పోతుందో, అటువంటి వాళ్ళందరినీ కూడా మనం డిమాండ్ చేసి వాళ్ళకి న్యాయం జరగాలంటే కులగణన జరగాల. బీజేపీ ఒప్పుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే బీజేపీ ఆధిపత్య కులాల యొక్క సంస్థ. అది ఆధిపత్య కులాల చేతిలో నలిగిపోతున్న పార్టీ అది. ఆయన ఓబీసీ అవునా కాదా నాకు అవసరం లేదు, ఓబీసీ కావచ్చు. ఓబీసీ ఆధిపత్య కులాలకు భజన చేసేవాడు ఉంటే ఏం ఓబీసీ అయితే అంతా చలామణి అయిపోవాలా? ఆయన ఓబీసీ గీబీసీ కాదు. ఆయన ప్రధానమంత్రి, ఈయన అపోజిషన్ లీడర్.
అపోజిషన్ లీడర్గా ఒక ప్రశ్న అడిగినప్పుడు చెప్పాల్సిన బాధ ప్రధానమంత్రికి ఉంది. ఈ అనురాగ్ ఠాకూర్ ఎవడండి మధ్యలో జోక్యం చేసుకొని నీ కులం ఏమిటిది, నీ తాత ఎవరు, నీ తండ్రి ఎవరు? అరే భారత రాజ్యాంగం తెలుసా? భారత రాజ్యాంగం తెలిసిన తర్వాత ఎవరైనా యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఏ కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే నీకేంటి బాధ అని, నీకేంటి ఇంత నొప్పి? సిగ్గుపడాల వాళ్ళ ప్రవర్తన చూసి. కాబట్టి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే నువ్వు గౌరవించినప్పుడు నువ్వు మిగతా కులాలను ఏం గౌరవిస్తావు ఆయన? మిగతా కులాలను అసలు మనుషులాగా చూస్తారా మీరు? కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు అనురాగ్ ఠాకూర్ మీద చర్యలు తీసుకోవాలా. తీసుకుంటేనే అది పార్లమెంటు, తీసుకోకపోతే అది మోడీ భజన సంఘం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలా. స్పీకర్ బాధ్యత అది. ఎందుకంటే అతను అందరి ముందు మాట్లాడు. పార్లమెంట్లో ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, మాట్లాడడానికి హక్కు ఉంది. నువ్వు కావాల్సిందే ఎక్స్పాండ్ చేయొచ్చు. ఏమన్నా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే అది నువ్వు ఎక్స్పాండ్ చేయి. ఎక్స్పాండ్ చేసిన దాని నువ్వు బయటకు వచ్చేసి నువ్వేమో వాడుకుంటావు, అక్కడేమో ఎక్స్పాండ్ చేస్తారు. ఏం న్యాయం ఇది? పార్లమెంట్ని ఎట్లా నడుపుతున్నారు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు నడుపుతారా? కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రవర్తన చాలా అన్యాయం, దురహంకారం, ఆధిపత్య కులాలకు వంతపాడదిగా ఉంది. కులగణన కోసం ఏ సభ్యుడు డిమాండ్ చేసినా ఆన్సర్ చేయాలా. మీరు కులగణన చేయకపోతే ప్రజలు మీ గణన చేస్తారు. ఇప్పటికే బుద్ధి చెప్పినారు, సిగ్గు రావడం లేదు వాళ్ళకు. రేపు 29లో ఇంటికి పోతారు గ్యారెంటీగా. కాబట్టి ఈ రకమైన ఆధిపత్యం, ఈ రకమైనటువంటి అహంకారం ప్రజలు ఎవరు ఒప్పుకోరండి. ఎవరి కోసం అడుగుతున్నారు? ఎవరు రాహుల్ గాంధీ నేను బీసీని నన్ను కలపండి అంటున్నారా? రాహుల్ గాంధీ బీసీ కాదు. అయితే రాహుల్ గాంధీ మూలాల్లోకి పోవడానికి నువ్వు ఎవడు అంటున్నా? రాహుల్ గాంధీ తాతని గురించి అడగడానికి నువ్వు ఎవడు అంటున్నా? నేను అదేమి రహస్యమా? అందరికి తెలిసిన విషయమే. అందరు తెలిసిన విషయాన్ని సార్ గఫూర్ గారు ఒక్క నిమిషం చేస్తావా లేదా నువ్వు చెప్పు, నీ స్టాండ్ చెప్పు. గఫూర్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషం. వేణు యాదవ్ గారు అనురాగ్ ఠాకూర్ ఎవరిస్తాడు అతని మీద చర్య తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం పార్టీగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది సరైన వైఖరి కాదు. ఎందుకంటే బీసీలు అణచివేతకు గురవుతున్నారు. వాళ్ళకి రిప్రజెంటేషన్ రావాలా, రాజ్యాంగ సంస్థలు కూడా రిప్రజెంటేషన్ రావాలంటే అట్లాగే న్యాయం జరగాల. వాళ్ళకి బడ్జెట్ కేటాయింపులు పెరగాలన్నా కులగణన చాలా పెద్ద లీడరు. ఇప్పుడు ఒకసారి వినండి, చెప్పండి. వేణు హౌ యు గోనా డిఫెండ్ మోదీ? ఒక నిమిషం చూడండి. మోదీజీ కా జాతి క్యా? వీడియో చూడండి, మీకు ఇక్కడ వినిపిస్తాను. అంటే ఆడియో సరిగా లేదు. ఎక్కడ మోదీజీ కా జాతి క్యా హై? ఎప్పుడు ఎక్కడ ఎవరు? అరే మీకు వీడియో పంపిస్తాను. మీకు వాట్సాప్ నెంబర్ చెప్పండి ఒకసారి, ఇప్పుడే పంపిస్తాను. నేను ఇస్తాను. మీరు మోడీజీ కా జాతి ఎవరు మాట్లాడారు చెప్పండి. నేను నంబర్ ఇస్తాను. మోడీజీ యొక్క అవసరం లేదు. ఆయన మనిషి ప్రధానమంత్రి. సార్ మీ దగ్గర ఉంది కదా ఆ వీడియో, ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడారు? మోదీ గారి గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి వీడియో. ఓకే. మోదీజీ కా జాతి క్యా హై? ఎక్కడ జాతి క్యా హై ఎక్కడ అన్నాడు. ఎప్పుడు ఇదిగోండి మీకు వీడియో. ఎక్కడ? ఎలక్షన్ ప్రచారంలో. ఓకే. ఎవరు మాట్లాడినా తప్పు. మూర్తి గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు. అది నవంబర్ డిసెంబర్ చెప్పండి. ఒక నిమిషం దయచేసి వాట్సాప్ నెంబర్. నరేంద్ర మోడీ అంత పెద్ద మనిషి గుజరాత్ లో జరిగిన మీరు మాట్లాడుతుంటే ఒక నిమిషం ఉండండి. వీడియో పంపిస్తున్నారు పార్లమెంట్ లో. రైట్, ఒక్క నిమిషం గఫూర్ గారు. కోటేశ్వర గారు వీడియోని మీరు ఇప్పుడు ప్లే చేయాలి సార్. వీడియో ప్లే చేయకపోతే నేను చెప్పింది తప్పు అవుతుంది.
మీ నెంబర్ ఒకసారి ఆ వీడియో play చేద్దాం. మల్లికార్జున ప్రసాద్ పంపించాను చూడండి. వేణు గారు ఇది లైవ్ లో జరుగుతున్నటువంటి చర్చ. మీకు మోదీజీ కా జాతి క్యా హై అన్నాడు. ఓకే 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 తప్పలేదా? ఓకే ఓకే నేను అడిగే పంపించండి, పంపించండి. నాకు వస్తుంది నేను వాళ్ళు play చేస్తాను. ఇంతకు ఓకే ముందు ఓకే నువ్వు నిన్ను అడిగితే నీ కులాన్ని నేను అంటే నీకు తప్పు లేదు. మనకు ఒక ఆయన గుమ్మడికాయలు భుజాలు. హలో, వీడియో వాట్సాప్ చెప్పండి, మీ వాట్సాప్ చెప్పండి. 77 ఒక్క నిమిషం. 77 0203 770203. మా వాళ్ళు ఇప్పుడు పంపిస్తున్నారు. నాకు ఒక్క నిమిషం ఆగండి. నేను మీకు నేను తర్వాత కాల్ చేసి నేను తీసుకుంటాను. ఓకే, ఇట్స్ నాట్ ఫెయిర్. ఇప్పుడు సురేష్ గారు Yes. మోడీ గారి కులం ఏమిటి అనేటువంటి దానికి కులం లేదు, కులం లేనివాడు అనటానికి ఉన్న తేడా తెలియకపోతే ఎవరేం చేయలేరు. ఒకటి నేను చెప్తున్నా, ఇప్పుడు మాట్లాడారు. అసలు ఇప్పటి వరకు ఎవరన్నారు అన్నారు. ఇప్పుడేమో ఎవరన్నారని ఎవరైనా నాకు తెలియదు పర్సనల్ గా. నాకు గుర్తు లేదు, అది నాకు గుర్తు లేదు. అందుకని మిమ్మల్ని అడిగి క్లారిటీ. తప్పే లేదుగా. కోటేశ్వర గారు అంటున్నారుగా, అన్నారు ఏ సందర్భంలో అనేది ఇప్పుడు చెప్తారు. ఒక్క నిమిషం ఏనండి. ఏ సందర్భం ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఆయన చెప్పారు మీది బీసీ కాదు అని చెప్పేసి అన్నారు. ఆ సందర్భంగా మోదీ గారి కులం ఏమిటి అనేటువంటి ప్రశ్న ఆయన లేవనెత్తుండొచ్చు. లేకపోతే ఇంకోటి కాదు, అది గతంలో కూడా వచ్చింది. ఓకే, మీ కులం ఏది, మీరు బీసీ కాదని చెప్పడం వేరు, అసలు నీకు కులమే లేదు అని చెప్పడానికి. మరి నరేంద్ర మోడీ గారు నేను బయలాజికల్ గా పుట్టలేదన్నాడు. ఆయన కులం ఏదో చెప్తారా మరి వేణు గారు? నా ప్రశ్న ఏంటంటే, చెప్పండి. మీరు నేను చెప్పాను సమాధానం. ఆయన బీసీ కాదు అనేటువంటి సందర్భంలో అన్నాడు. అదే అంటావా తప్ప రైట్ అనేటువంటిది అది ఓకే బయట అన్నాడు, దాన్ని విమర్శించారు. ఓకే, అయిపోయింది. పార్లమెంట్ లో కులం లేనివాడు అని చెప్పేసి అంటానికి అనురాగ్ ఠాకూర్ ఉన్నటువంటి హక్కు ఏమిటి, సంస్కారం ఏమిటి? ఇది ప్రశ్న. ఇంకొకటి అడిగే విధానం ఉంటుంది ఇక్కడ. నీ కులం ఏంటి అని అడగటం వేరు, కులమేదో తెలియని వాడు కూడా కులగణన అడుగుతున్నాడు అంటాం. ఈ రెండు ఒకటే అవుతాయా? చెప్పండి వేణు గారు. సార్, నేను మాట్లాడినప్పుడు మీరు ఇద్దరు మేధావులు, కోటేశ్వరరావు గారు, గఫూర్ గారు మీ ఆడియో మీట్లో ఉంది. సందర్భంగా ప్రచారం చేస్తూ ఒక ఓబీసీని ప్రధానమంత్రిని కానివ్వకుండా అడ్డుపడుతున్నారు దుర్మార్గులు, శత్రువులు అని ప్రచారం చేసుకున్నాడు. ఓబీసీ అవునా కాదు నాకు సంబంధం లేదు. ఓబీసీ అయినా కాకపోయినా నాకేం తేడా రాదు. ప్రధానమంత్రి అయినాడు ఆయన. అయితే ఓబీసీ క్లెయిమ్ చేసినప్పుడు నువ్వు ఓబీసీ కాదు అని ఏదైనా ఆధారం ఉంటే వాళ్ళు చూపించచ్చు. అంతే తప్ప నువ్వు కులం లేనవు, నువ్వు ఎవరు పుట్టినావో తెలియదు అనే ధోరణి ఏంటనేది. రైట్, అది కదా ఇప్పుడు ప్రశ్న. మీ నాన్నగారు కాదు, మీ నాన్నగారు అంటానికి మీ అమ్మ మొగుడు అంటానికి తేడా లేదు, అట్లా ఉంటుంది. నగేష్ గారు, కోటేశ్వర గారు, ఎస్ మీది ఆడియో ఒకసారి చెక్ చేయండి. కోటేశ్వర గారు మీ ఆడియో మీట్లో ఉంది. ఇప్పుడు కోటేశ్వరరావు గారు, గఫూర్ గారు, అదేవిధంగా మీరు ఒకరికి ముగ్గురు నన్ను అటాక్ చేస్తే నేను సమాధానం చెప్పలేదు. విత్ డ్యూ రెస్పెక్ట్, తప్పు చేసినప్పుడు అందరూ తప్పనే అంటారు, వారు వీరని కాదు. మీరు ఏ విధంగా సమర్థిస్తారు? మీరు దేశం మొత్తం వన్ బై వన్ మాట్లాడి సమాధానం చెప్తాను. నేను పాయింట్ అసలు ఇంటలేదు. మీరు వీడియో కానీ ప్లే చేస్తే, ఖచ్చితంగా వీడియో కానీ మీరు ప్లే చేస్తే నాకు ఆ నెంబర్ చెప్పండి. ఇప్పటి వరకు మీరు వాట్సాప్ పంపించలేదు. వచ్చింది ఒక్క నిమిషం ఆగండి. రాలా మల్లికార్జున ఒకసారి తీసుకో. పీసీఆర్ మల్లికార్జున యాక్టివేట్ లేడు వాట్సాప్. మల్లికార్జున వాట్సాప్ ఆనే చేయలేదు ఇంకా, అందుకని నేను చెప్పేది. ఓకే సార్, ప్లే చేస్తాను. ఇంకా చాలా టైం ఉంది. మీరు ఎందుకు అంత ఆరాటపడుతున్నారు? ఓకే అన్నారని చెప్పేసి కోటేశ్వర గారు అంటున్నారు కదా, సందర్భం కదా ఇక్కడ మాట్లాడాల్సిందే. సురేష్ గారు వినండి, ఆ వీడియో మీరు ఓబీసీ కాదన్నప్పుడు అనుండొచ్చు, అది ఇది ఎలా ఈక్వల్ అవుతుంది ప్రశ్న. అది మీ కులం ఏంటన్నదాన్ని ఫస్ట్ ప్లే చేయండి సార్, మీరు ప్లే చేయండి.
మీరు మీరు ప్లే చేశారు. ఆడు జరగలేదు అంటలేదు కదా, ఒప్పుకుంటున్నారు కదా. ఏ సందర్భంలో కోటేశ్వర నాకు తెలియపోవచ్చు, నేను వినలేదు, లేకపోతే నా దృష్టికి రాలేదేమో. కోటేశ్వర గారు అంటున్నారు కదా, ఎస్ అన్నారని చెప్పేసి ఏ సందర్భంలో చదువుతున్నారు వినండి, లేకపోతే మీరేం చెప్పాలనుకుంటారు చెప్పండి. మీరు కోపంగా మాట్లాడితే నేను కూడా కోపంగా మాట్లాడతాను. సురేష్ గారు కోపంతో మాట్లాడలేదండి. వీడియో ప్లే చేయండి. ఆగండి, ఒక నిమిషం ఆగండి, ప్లే చేస్తాను. మాట్లాడతానంటున్నా, మాట్లాడండి మాట్లాడండి ఒక నిమిషం. వీడియో ప్లే చేసిన తర్వాత నేను మాట్లాడతాను. కోటేశ్వర గారు, సురేష్ గారు వీడియో ప్లే చేయండి, ఇబ్బంది లేదు. ఆ వీడియోలు అన్ని కొత్తవేమి కాదు, అన్ని వచ్చినవే, అది దేశం అంతా చూసింది. నేనేమంటున్నానంటే రాహుల్ గాంధీ చట్టవిరుద్ధంగా లేదా నేరపూరితంగా మాట్లాడితే ఈ పాటికి కేసులు బుక్ చేసి ఉండేవాళ్ళు ఆయన మీద. ఎందుకంటే పరువు నష్ట కేసులు అంటే అనేకం బుక్ చేశారు కదా. ఎందుకని బుక్ చేయలేదు? అయ్యా ఇవన్నీ ఆ వీడియోలన్నీ ఇవాళ ఉన్నాయి. ఇవాళ కొత్తగా మనం ఏమి చూడక్కర్లేదు, అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఏ సందర్భంలో అన్నారు? ఈసీ కాదు అనేటువంటి విమర్శ సందర్భంగా అన్నారు. అవన్నీ వచ్చినాయి, గతంలో పాతవే. ఇప్పుడు ప్రదర్శించినంత మాత్రాన ఏదో కొత్తగా సృష్టించినట్టు లేకపోతే ఇంకోటి అదేం కాదు. ఎందుకని కేసు నమోదు చేయలేదు? ఒకవేళ చట్ట విరుద్ధంగా అవమానకరంగా మాట్లాడితే ప్రధానమంత్రిని ఎందుకని బీజేపీ శ్రేణులు మౌనంగా ఉన్నాయి? ఎక్కడ పెడితే అక్కడ దేశవ్యాప్తంగా అనేక కేసులను బుక్ చేశారు కదా. వేణుగారు అయినా బుక్ చేయొచ్చు, ఇప్పటికైనా బుక్ చేయొచ్చు. మీ దగ్గర వీడియో చూపించడం కాదు, మీరు కేసు బుక్ చేయొచ్చు రాహుల్ గాంధీ మీద. చేయండి, మీకు ఆ రైట్ ఉంది. అంతేగాని బయట చేసినటువంటి దానికి రెండో దానికి నీకు కులం లేదు అని చెప్పేసి చేసినటువంటి నిందని రెండింటినీ ఒకే కాట కట్టడం అంటే మొత్తం దేశం మొత్తం మీద దాడి చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు, వేణు యాదవ్ గారు. ఓకే, నగేష్ గారు. నా అబ్జర్వేషన్ లో ఉన్నది చెప్తాను నేను. ఎలక్షన్ కంపెయినింగ్ ముందు, అంటే సెంట్రల్ ఎలక్షన్, పార్లమెంటరీ ఎలక్షన్ కంపెయినింగ్ ముందు మా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ గారు అప్పుడు గుజరాత్ లో ఓ బీసీ స్టేట్మెంట్, మోడీ అని బీసీ స్టేట్మెంట్ ఉందా లేదా, అసలు మన దేశ జనాభాని ఎవరో వద్దాలు చెప్తున్నారు అనే కోణంలో చెప్తే దానికి ఏ బీసీ సంఘాలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. దానికి ఎవ్వరు, ఏ బీజేపీ లీడర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. అంటే గుజరాత్ లో ఉన్న మోడీ గారు ఆయన వెళ్ళి అక్కడ హైకోర్టులో అక్కడ లోవర్ కోర్ట్ లో ఆ కేసు తీసుకోకపోతే హైకోర్టులో మళ్ళీ ఆ జడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడ వడ్డీకి తీసుకున్నారు. ఏంటి అంటే ఓ బీసీ సమాజానికి తక్కువ చేసి మాట్లాడారు రాహుల్ గాంధీ గారు అని. దానికి రియాక్షన్ గా ఇదే పార్లమెంట్ లో ఆయనని డిస్క్వాలిఫై చేసి చర్యలు తీసుకోవాలి, ఈయన 2 years జైలు పంపాలన్న కోణంలో బీజేపీ హైకమాండ్ నుంచి కింది వరకు ప్రతి ఒక్కరు ట్రై చేశారు. అది తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టు ముందు పెడితే హైకోర్టు, సుప్రీంకోర్టు రెండు ముట్టికాయలు వేసింది బీజేపీకి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. కాన్స్టిట్యూషన్ రైట్ గ్యారంటీస్ ఇచ్చిన నిమిత్తమై ఆయన మాట్లాడాడు. ఆయన పార్లమెంట్ సీట్ ఏదైతే ఉందో అది రీస్టోర్ చేయండి అన్నప్పుడు మళ్ళీ ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకు రీస్టోర్ చేసి ఆయన దగ్గర లాక్కున్న ఇల్లు, లోక్సభ దగ్గర నుంచి లాక్కున్న ఇల్లు మళ్ళీ రిటర్న్ ఇచ్చారు వీళ్ళు. అంటే బిల్లు అబద్ధం అని ప్రూవ్ అయింది ఆల్రెడీ అదే కేసులో. ఇప్పుడు వేణు అన్న గారు చూస్తున్న వీడియోలో నేను నా అబ్జర్వేషన్ మళ్ళీ చెప్తాను, మన ఫ్యామిలీస్ చెప్తా, ఈవెన్ వేణు అన్నకు కూడా చెప్తాను. సత్యాన్ని బేస్ చేసుకొని ఏ రోజైతే మీరు టీవీ డిబేట్ కానివ్వండి ఎక్కడైనా మాట్లాడుతూ మీ దగ్గర అంత కంఫర్ట్ ఉండదు, వీడియో ప్లేయండి అని ఏకధాటిగా 1 side వర్షన్ లో 10 మంది మాట్లాడుతున్నా, 4 మాట్లాడుతున్నా, మీరు మీ డిమాండ్ నే పెడుతున్నారంటే యు ఆర్ రబ్బింగ్ యువర్ ఐడియా ఆన్ అదర్స్, విచ్ ఇస్ క్రైమ్. ఇక్కడ మీరు చూడాల్సిన డిఫరెన్స్ ఏంటంటే పార్లమెంట్ లో ఏ విధంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. చాలా అగౌరవం ఆ స్థలానికి, ఆ సంవిధాన్ని, ఆ పార్లమెంట్ ని అంతవరకే చూడొద్దు. మళ్ళీ మన ఫోర్ ఫాదర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ కి కూడా అది అవమానకరం. నిజంగా వాళ్ళు అది వింటే ఈ రోజు వాళ్ళ సిచ్యువేషన్ ఇలా ఉండేది. కొంచెం ఎమోషనల్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. వేణు యాదవ్ గారు, మీరు చెప్పండి
భాషా కల్చర్ ఆ పార్లమెంట్ కి స్థలంగా ఎన్నుకొని మీ అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడడానికి మీరు సపోర్ట్ చేస్తారా? మీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే సపోర్ట్ చేశారు కాబట్టి మీరు కూడా చేస్తున్నారా, లేక మీ పర్సనల్ గా ఐ సపోర్ట్ వన్ హ్యాండెడ్ అని చెప్పండి. అది నేను అంటాను, మీరు చెప్పొద్దు. ఎందుకంటే రాజకీయ జీవితానికి అది అడ్డుగా మాట్లాడి మీరు చెప్పండి. ఇప్పుడు ఇదే వీడియోలో చెప్పండి, అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడింది మీరు సమర్థిస్తున్నారా? ఓకే వేణు యాదవ్ గారు రెస్పాండ్ అయ్యే ముందు ఆయన అడిగినట్టుగానే రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ప్లే చేద్దాం. పీసీఆర్ गांची मोट गांची गुजरात में ये ओबीसी जात नहीं थी, इसको 2000 में बीजेपी की सरकार ने ओबीसी बनाया। इसका मतलब हिंदुस्तान के प्रधानमंत्री जाति जनगणना इसलिए नहीं कर रहे हैं क्योंकि ओबीसी है ही नहीं, वो है ही नहीं। मोदी जी की जाति क्या है? गांची मोट गांची गुजरात में ये ओबीसी जात नहीं थी, इसको 2000 में बीजेपी की सरकार ने ओबीसी बनाया। इसका मतलब हिंदुस्तान के प्रधानमंत्री जाति जनगणना इसलिए नहीं कर रहे हैं क्योंकि ओबीसी है ही नहीं, वो है। రైట్. మోదీ గారు ఏదైతే ఆయన కులం ఉందో అది యాక్చువల్గా అయితే ఓబీసీ కేటగిరీ కింద రాదు. 2020 వరకు 2020లో బీజేపీ గవర్నమెంట్ గుజరాత్లో ఉంది కాబట్టి దాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం. అందువలనే ఆయన కులగణన చేయటానికి ఇష్టపడటం లేదు, ఎందుకంటే ఆయన ఓబీసీ కాదు కాబట్టి అనేది అక్కడ ఒక రాజకీయపరమైనటువంటి విమర్శ. అది మీరు అన్నట్లుగానే ఎన్నికల సందర్భంలో చేసి ఉన్నారేమో. దీంట్లో ఏముందండి, దీంట్లో సమస్య ఉంది. ఆల్రెడీ కోటేశ్వర గారు అన్నారు. సరే, నేను ఇప్పుడు విన్నాను వీడియో, నేను ఓకే విన్నది నాకు బాగా అర్థమైంది. ఆయన కులం పేరు కూడా చెప్పారు కదా, అది ఓబీసీ కేటగిరీ. అది అవును సార్, అది ఓబీసీ కేటగిరీలో లేదు 2020 వరకు. 2020లో కావాలని గుజరాత్లో కూడా సేమ్ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి దాన్ని కూడా ఓబీసీ కేటగిరీలో చేర్చారు. దీంట్లో ఏముందండి కాంట్రవర్సీ? అది ఇది ఎలా ఒకటి అవుతుందండి? ఆయనకు కులం ఉందని చెబుతున్నాడు. ఆయన కులమేదో తెలియని వాడు కులగణనం చేస్తాడు. చేయకూడదా? కులం లేదు, ఏంటి వాట్స్ ప్రాబ్లం ఇన్ ఇట్? కోటేశ్వర గారు చెప్పినట్టు ఎస్, నువ్వు కావాలంటే కులాన్ని త్యజించవచ్చు, మతాన్ని త్యజించవచ్చు, రాజ్యాంగం కల్పించిన హక్కు అది, ఫెసిలిటీ అది. హూ ఆర్ యూ టు ఆస్క్ మీ whether to carry my caste or religion? It's up to my wish అది కదా. వేణు యాదవ్ గారు, మీరు బీజేపీ అవ్వచ్చు కాక, కానీ ఉన్నప్పుడు ఉన్నట్టు మాట్లాడుకుందాం. అదేమంటే మీరు అందరూ ఒకటి అయిపోయారు అని అనకండి. జరిగింది ఏదో ఇష్యూని బేస్ చేసుకుని మాట్లాడదాం ప్లీజ్. క్యారీ ఆన్. ఇప్పుడు మీరందరూ మాట్లాడారు, ఒక్క నిమిషం టైం ఇచ్చా, నాకు ఎక్కువ వస్తుంది. మీరు ఎంతసేపు కావాలంటే ఉండండి సార్, మాట్లాడుతున్నా. అది మనకు అవుతూ ఇటు వీలు అవుతుంది. నాకు ప్లీజ్ సైలెంట్ గా ఉండండి ప్లీజ్. మోదీజీ కా జాతి క్యా హై అంటే మోదీజీ కులం ఏంది అని అడిగాడు, అవునా కదా? అది 2020లో ఆన్సర్ వదిలేసేయండి. నేను అనేది ఏంటంటే మోదీజీ కా జాతి క్యా హై అన్నప్పుడు ఆన్సర్ కూడా నీ దగ్గర ఉంది కదా. ఆన్సర్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నిన్ను కులం అడిగితే తప్పేంది? కులం అడగలేదు ఆయన, కులం అడగల. కులం లేనోడు కులం ఏదో తెలియదు అన్నాడు. కులం లేనోడు కులం లేదన్నా చాలా మంచిది, చాలా గౌరవంగా ఉంటది. కులం అంటే కులమేదో తెలియనివాడు. అవునండి, కులం ఏదో తెలియదు అన్నదానికి కులం లేనోడు అన్నదానికి తేడా లేదా? చెప్పండి. మీరే ఎప్పుడన్నా రెండు మాటలు మాట్లాడారు. కులం ఏదో తెలియనోడికి కులం లేనోడు రెండు ఉంటాయి. రెండు ప్రశ్నలు ఉంటాయి. మీరు స్ట్రైట్ గా అడుగుతున్నా. నువ్వు ఒక ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి ఎన్నికల ప్రచారంలో కులాన్ని అవమానించను, బీసీని అవమానించను. అవమానించారండి. లోక్సభ వేణు యాదవ్ గారు
సార్ నేను మాట్లాడినప్పుడు మాట్లాడండి సార్ ప్లీజ్. నేను మాట్లాడినప్పుడు మాట్లాడు ప్లీజ్. Okay, right. నేనేమంటున్నా అంటే ఎన్నికల సందర్భంగా ఒక ప్రధానమంత్రి అభ్యర్థిని కులం గురించి, కులం ఉంది ఆయన కులం బీసీ కాదు ఫలానది అని మోదీక జాతి క్యా హై అని ప్రశ్న అడిగి ప్రశ్నకు సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తిని లోక్సభలో కులం అంటే ఏంటి తెలియదు అని అన్నారు, కానీ కులం లేనోడు అనలేదు. ఉండొచ్చేమో చెప్పొచ్చు కదా, లోక్సభ సాక్షిగా చెప్పొచ్చు కదా, నాకు కులం లేదు అని చెప్పొచ్చు, నాకు మతం లేదు అని చెప్పొచ్చు, నాకు కులం ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు ఇదంతా అంటే వినండి, పాయింట్ ఏంటంటే అన్న మాటకి సమాధానం ఉందా లేదా రాహుల్ గాంధీకి తెలియాలి, కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలి. నీకు కులం ఉందా లేదా, కులం లేదా, మతం ఉందా లేదా పక్కన పెడితే నువ్వు కుల గణన దాన్ని పదే 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 అదొక రాజకీయ అంశంగా చేయాల్సినటువంటి అధికారము, చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు దాన్ని చేయాల్సిన సందర్భంలో దేశంలో చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో కామారెడ్డిలో కూడా దానికి సంబంధించి చేయమని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి స్పందన లేదు, కానీ దేశంలో స్పందన. ఇకపోతే కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఆయనని అడిగినటువంటి అంశాన్ని రాజకీయంగా రంగు పులిమిచ్చే విధంగా వాడుకుంటూ ఈ రోజు రాహుల్ గాంధీని అవమానించారు, రాహుల్ గాంధీ అది చేశారు, ఇది చేశారు. ఆయన లోక్సభలో ఆయనే అవమానపడుతున్నాడు, ఆయనే సొంతగా దేశ ప్రజలందరి చేతుల్లో నవ్వులు పాలవుతున్నాడు. ఆయన ఒక స్టాండప్ కామెడియన్ అయిపోయినాడు లోక్సభలో. అది తెలియజేసుకుంటున్నాడు. ఎక్కువ సమయం లేదు. పదే పదే మీ పర్మిషన్ తోనే షల్ ఐ ఇంటర్వ్యూన్. ఓకే రైట్, కంప్లీట్ చేయండి. మీరు కులం అడిగితే తప్పు లేదు, కానీ మీరు కులాన్ని రాజకీయ అంశం కోసం వాడుకుంటే తప్పు లేదు, కానీ లోక్సభలో కులగణన అని అంశాన్ని వెళుతూ నువ్వు కులం తెలియను అన్నదానికి, ఠాకూర్ గారు అన్నదానికి మీరు ఈ రోజు పెద్ద అంశాన్ని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. రైట్, అర్థమైంది. ఇది మీరు నేను కాదు చేసింది, స్పీకర్ గారు డెసిషన్ తీసుకున్నారు. మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్. అరే ఆగండి సార్, మీకు పార్లమెంటరీ రూల్స్ తెలుసు కదా, వినండి. మీరు మాట్లాడినంత సేపు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చెప్పారా మాట అంటున్నా. చైర్ సార్, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, చైర్ కదా, ఫైనల్ చైర్ అంటే స్పీకర్ కదా. వాగండి, వినండి. ఏదైతే ఈ పార్లమెంట్కి అవమానం తెచ్చే రీతిలో ఏ మెంబర్ ప్రవర్తించినా స్పీకర్ డెసిషన్ ఫైనల్ కదా, అది అధికార పక్షమైనా విపక్షమైనా. కానీ ఏదైతే అనురాగ్ సింగ్ ఠాకూర్ చేసినటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరం అని చెప్పేసి స్పీకర్ భావించబడే కదా ఈ రికార్డుల నుంచి తొలగించింది. అది కదా ఇప్పుడు సమస్య. అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడింది కరెక్టా కాదా, అది ఏంటనేది స్పీకర్ డిసైడ్ చేసేసాడు. అది అయిపోయింది. ఆయన అది కరెక్ట్గా మాట్లాడలేదు, అభ్యంతరకరంగా ఉందని. కాబట్టి వేణు యాదవ్ గారు సర్టిఫికేట్ ఇచ్చినా, నేను సర్టిఫికేట్ ఇచ్చినా అది చెల్లదు, ఎవరిచ్చినా చెల్లదు, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. బట్ the same Prime Minister of India has certified that the decision taken by Speaker is wrong. Kabatti మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనురాగ్ సింగ్ ఠాకూర్ అద్భుతంగా హ్యూమన్ కూడా జోడించి చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఇది అందరూ చూడాల్సినటువంటి స్పీచ్ అని చెప్పేసి ఏదైతే పార్లమెంట్ రికార్డ్స్ నుంచి తొలగించినటువంటి స్పీకర్ తొలగించినట్టు దాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి పార్లమెంట్ యొక్క సాంప్రదాయాన్ని తొంగలో దొక్కారు. అందుకని ఇప్పుడు ప్రివిలేజ్ మోషన్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీరు నేను తీసుకున్న డెసిషన్ కాదు ఇది, అక్కడికి క్లియర్. అది రైట్. ఎక్కువ టైం లేదు, జస్ట్ అలా ఒకసారి టచ్ చేసి వదిలేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఒకే ఒక మాట ప్లీజ్. ఏ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ హ్యూమర్ exposing the dirty politics of Indi Alliance. I read it. Indi Alliance. I read a perfect mix of facts and humor. Yes, I read it. Exposing the dirty politics of Indi Alliance. Which was posted by Honorable Prime Minister of India, which is very unfortunate. That's wrong. Anyway, Twitter వాడతానండి. Will decide. dirty politics ni వాళ్ళ డర్టీ పాలిటిక్స్ ని, వాళ్ళ హ్యూమర్ ని ఎండగట్టిన ఎనర్జెటిక్ నాయకుడు. నేను అదే చెప్పండి. నేను అదే సార్ అది చెప్పాలా మీరు?
A perfect mix of facts and humor exposing the dirty politics. అదే మొత్తం మీరు చదివారు, నేను ఎదురుగా మొత్తం పెట్టుకోలేదండి, నేను ఆల్రెడీ గుర్తున్నది చెప్పాను, రైట్, నేనే కాదంటలా, నేను చదివేదంతా వినండి. కానీ ఆయన పోస్ట్ చేసింది ఆల్రెడీ రికార్డ్స్ లో తీసే, మీరు దాని మీద అంత ఇదిగా ట్విట్టర్ లో పెట్టాడు అనే దాని గురించి మీరు నేను కాదు సార్, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి సార్, పార్లమెంట్ రూల్స్ ఉంటాయి. ఒకసారి డిలీట్ చేసిన తర్వాత వాటిని పబ్లిక్ డొమైన్ లో మీరు నేనే కాదు ఎవరు పెట్టకూడదు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పెట్టారంటే మరి ఆయన స్పెషల్ ఏమన్నా ప్రివిలేజ్ ఇచ్చారని చూద్దాం. దట్ విల్ బి డిసైడెడ్ డ్యూరింగ్ ద ప్రివిలేజ్ మోషన్ మూడ్ అగైన్స్ట్ హిమ్. ఓకే, రైట్, ఓకే. పక్కన పెడితే అదే టైంలో అక్కడ ట్రంప్, అధ్యక్ష ఎన్నికల్లో ఉన్నటువంటి ట్రంప్ ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, కమలా హ్యారిస్ కూడా భారతీయ మూలాలు ఉన్నటువంటి ఉపాధ్యక్షురాలు అమెరికాలో. ఇప్పుడు ఆవిడ బైడెన్ వైదొలిగిన తర్వాత రేసులోకి ఆవిడ వచ్చారు, ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు అంటే షీఈ్ ఇన్ ఏ వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్. అట్లీస్ట్ ఆ పొజిషన్ కన్నా వాల్యూ ఇవ్వాలి. ఎవరి ట్రంప్కేం ఇప్పుడేం లేదు, మాజీ అధ్యక్షుడు అంతే. అండ్ హీ గాట్ క్రిమినల్ రికార్డ్ విత్ హిమ్ అండ్ హీ గాట్ ఆల్రెడీ కన్విక్ట్ అయ్యాడు, కోర్టు కూడా కన్విక్ట్ చేసింది. అతను ఏమంటాడు మీడియాతో మాట్లాడుతూ, ఆఖరికి జర్నలిస్ట్ కూడా దాన్ని తప్పుపడుతున్నా కూడా బొంబార్డ్ చేసి ఆ జర్నలిస్ట్ను కూడా మళ్ళీ తోలనాడుతూ, కమలా హ్యారిస్ నిన్నటి వరకు భారతీయురాలుగా ప్రొజెక్ట్ చేసుకుంది, ఎప్పుడైతే అధ్యక్ష రేసులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లాక్ నల్ల జాతీయురాలుగా చెప్పుకుంటుంది. ఎస్, ఎవరి కమలా హ్యారిస్? కమలా హ్యారిస్ ఫాదర్ వచ్చేసి జమైకా మూలాలు ఉన్నటువంటి నల్ల జాతీయుడిని, కమలా హ్యారిస్ వాళ్ళ మదర్ ఎక్కడైతే భారతదేశంలో చెన్నైలో పుట్టినటువంటి ఆవిడ పెళ్లి చేసుకున్నారు అమెరికాలో, ఇద్దరు సెటిల్ అయ్యి. ఆ రకంగా ఆవిడ భారతీయ జమైకా మూలాలు ఉన్నాం, జమైకా అంటే నల్ల జాతి మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కమలా హ్యారిస్. షీ గాట్ ఎవ్రీ రైట్ టు ప్రొజెక్ట్ హర్ సెల్ఫ్ యాజ్ ఇన్ ఇండియన్ డిసెంట్ అండ్ జమైకన్ డిసెంట్, అంటే నల్ల జాతీయురాలుగా చెప్పుకునే హక్కు ఉంది ఆవిడకి, అలాగే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా కూడా చెప్పుకునే హక్కు ఉంది. ఈ మహానుభావుడు ఏమంటాడంటే, నేను నిన్నటి వరకు ఆవిడ ఓన్లీ భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగానే తెలుసు నాకు, ఎందుకంటే ఆవిడ ఇప్పుడు కూడా భారతీయురాలుగానే ప్రొజెక్ట్ చేసుకునేది, అక్కడ ఆచార వ్యవహారాలు ప్రొజెక్ట్ చేసుకునేది. ఈరోజు సడన్గా అధ్యక్ష రేసులోకి రాగానే ఆవిడికి నల్ల జాతీయురాలు అనేది గుర్తొచ్చింది. ఇది పూర్తిగా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం తీసుకుంటుంది. అమెరికాలో ఎక్కువ శాతంగా ఉన్న సెటిల్ అయినటువంటి నల్ల జాతీయుల యొక్క మన్ననలు పొందడానికి, వారి యొక్క ఓట్లు పొందడానికి అన్న రీతిలో ఆయన మాట్లాడాడు. ఏంటి సార్, ఎలా చూడాలి? ప్రపంచంలో ఎక్కడున్నా కానీ జాతి విద్వేషాలు. అలాగే ఇంకొకటి గుర్తు చేయాలి, సారీ ఐఎమ్ టేకింగ్ ఎ బిట్ ఆఫ్ టైం. 2 years బ్యాక్ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక నల్ల జాతి వ్యక్తి ఒక పెట్టి కేసులో జార్జ్ ఫ్లాయిడ్ అన్న వ్యక్తిని అక్కడ పోలీసు అధికారి, అఫ్ కోర్స్ అతను వైట్, తెల్ల జాతి, దురహంకారంతో అతని పీక మీద మోకాలు పెట్టిన కొన్ని నిమిషాల పాటు ఉంటే ఊపిరాడక చనిపోయాడు. ఆ టైంలో అతను ప్రాధేయపడింది ఐ కాంట్ బ్రీత్ అనేది. ఐ కాంట్ బ్రీత్ అని అతను ఏదైతే చివరి మాటలుగా చెప్పి చనిపోయాడో అదే ఒక ఉద్యమం అయింది. జాతితో సమానం లేకుండా అమెరికా దేశస్తులంతా ఒక్కటయ్యారు. అటువంటి అంత అడ్వాన్స్డ్ అండ్ మిక్స్డ్ కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి ఆ దేశంలో ఆ ప్రజాస్వామ్యం ఎలా పరిడివెళ్తుందో చూస్తున్నాం. మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో సాక్షాత్తు పార్లమెంట్ మెంబర్సు మాజీ మంత్రులు అయ్యుండి దాన్ని సమర్థిస్తూ ప్రధానమంత్రులు ఈ రకం చేస్తే ఎలా చూడాలి? కోటేశ్వర గారు ప్లీజ్, బికాజ్ యూ గాట్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఒక నిమిషం సార్. గఫూర్ గారు మీరు ఒక 1 minute మీకు అది కంప్లీట్ చేసి వెళ్ళిపోండి సార్. నా అభిప్రాయం చెప్తాను. దురహంకారం అనేటువంటిది, జాతి దురహంకారము, జాతి అహంకారము, ఇవి ప్రపంచంలో ఉన్నాయండి. నల్ల జాతి ప్రజల్ని అణచివేసే కల్చర్ అమెరికాలో ఉంది. ట్రంప్ నోటెడ్ ఇండివిజువల్ దాంట్లో. ఆ తర్వాత ట్రంప్ కాలంలోనే ఆ ఫ్లోరిడాలో జరిగినటువంటి ఘటన జరిగింది. కమలా హ్యారిస్ ఆమెకు రైట్, నల్ల జాతిని రిప్రజెంట్ చేసే రైట్ ఆమెకు వచ్చింది. ఆమె యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. ఆమె ఎన్నికల కోసం ఇప్పుడు కాదు, ఆమె సోషల్ యాక్టివిస్టు. కాబట్టి ఓడిపోబోతున్న ట్రంప్ ఈ రకమైనటువంటి పద్ధతిలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నల్ల జాతికి వ్యతిరేకంగా, భారతీయ మూలాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు.
వేణు యాదవ్ గారికి బాధ కలగొచ్చు. ఈ ట్రంప్ నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడు, ఆయన గెలిపించడం కోసం ఈయన పోయి క్యాంపెయిన్ చేస్తున్నాడు. కాబట్టి ఏమైనా ట్రంప్ మాత్రం గెలవడు. ఓడిపోయే సందర్భంలో ఇట్లాంటి కూతలు ఊయడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. కాబట్టి ట్రంప్ మాత్రం ఘోరంగా ఓడిపోబోతున్నాడు. కమలా హారిస్ గెలుపు అది భారతీయ జాతికి అట్లాగే నల్ల జాతికి గర్వకారణంగా ఉండబోతుంది. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. గఫూర్ గారు, కోటేశ్వర్ గారు, ఇప్పుడు దాని గురించి చెప్పే ముందు వేణు గారికి నాదో సలహా. రాహుల్ గాంధీ గారు తన కులం ఏదో చెప్పుకోవచ్చు కదా అన్నారు. ఎస్, కులం ఏదో చెప్పుకోవచ్చు, కానీ చెప్పుకోవాల్సినటువంటి అగత్యం లేదు. చట్టపరంగా మీ కులం ఏదో చెప్పమని అడగటానికి ఎవరికి రైట్ లేదు. చెప్పకపోతే దాని గురించి ప్రశ్నించడానికి అంతకంటే రైట్ లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే నరేంద్ర మోడీ గారికి డిగ్రీ ఉందని చెప్తున్నారు, ఆ డిగ్రీ లేదు అనేటువంటిది వివాదమైంది. ఆ డిగ్రీ ఉంటే తనతో నా డిగ్రీ ఉంది, నేను ఫలానా సంవత్సరంలో పాస్ అయ్యాను, ఇది నా డిగ్రీ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఇంతవరకు చెప్పలేదు. అదేవిధంగా స్మృతి ఇరానీ తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చింది ఆమె, మరి వాళ్ళు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు చెప్పాలి కదా. రాహుల్ గాంధీ కులం గురించి చెప్పాలి అని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఇదిగో నేను సర్టిఫికెట్ ఇది, నా సర్టిఫికెట్ ఇది అని ఇంతవరకు ఎందుకని చెప్పలేదు? ఒక సర్టిఫికెట్ గురించేగా, అదేమి అవమానకరం కాదు కదా. అందుకని మనం ఏం మాట్లాడుతున్నాం అనేటువంటిది మనకి ఏదో వస్తుంది అనేటివి ఎవరికైనా ఉండాలి. ఒకటి. రెండోది, ఇక ట్రంప్ అనేటువంటి వాడు ట్రంప్ కాదు కంపు. గతంలో అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బరాక్ ఒబామా అమెరికన్ కాదు జమైకన్ అని చెప్పేసి మాట్లాడినటువంటి వాడు ఈ ట్రంప్. అదేవిధంగా మహిళల గురించి ఎంత చెత్త మాట్లాడాడో ప్రపంచానికి అందరికీ తెలుసు. కానీ అటువంటి చెత్త మాట్లాడినటువంటి వాడు, నోటి దురుసు కాని వాడు, వాడిని గెలిపించాలని చెప్పేసి అబ్కి బాత్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వెళ్ళి అమెరికా వెళ్ళి ప్రచారం చేశారు. ఏ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన ప్రధాని ఎవ్వరు కూడా మరొక దేశానికి వెళ్ళి అక్కడ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఫలానా వాడు గెలవాలి అని చెప్పినటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు. నరేంద్ర మోడీ గారు మాత్రమే చేశారు. అటువంటి స్నేహితుడు వాళ్ళిద్దరు కలిసి హౌడీ మోడీ పేరుతోటి ఏ విధంగా చట్టపట్టాలు వేసుకొని తిరిగారో ప్రపంచం అంతా చూసింది. అందువల్ల ట్రంప్ అనేటువంటి వాడు కమలా హారిస్ గురించి, కమలా హారిస్ తల్లిదండ్రులు, ఆ కమలా హారిస్ ఆమె చెల్లెలు చిన్నతనంలోనే వాళ్ళు విడిపోతే వాళ్ళని చేరదీసిన వాళ్ళు ఎవరు? శ్వేత జాతీయులు కాదు, నల్ల జాతీయులు, ఆఫ్రో అమెరికన్లుగా ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళని చేరదీసి వాళ్ళకి అవసరమైనటువంటి సాయం అంతా చేశారు. సరే, తల్లి కూడా ఉందనుకోండి, తల్లి కూడా ఉంది, కానీ మొత్తం వాళ్ళ పెంపకం అంతా కూడా ఆఫ్రికన్ సమాజంలోనే పెరిగారు. కమలా హారిస్ పేరు కమలా అని ఉండొచ్చు, ఎందుకంటే భారతీయ మూలాలు ఉంది కనుక కమలా అని చెప్పేసి పెట్టుకుంది. ఉదాహరణకి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్, ఆయన కొడుకు పేరేం పెట్టాడు చెప్పమనండి వేణు గారిని. ఆయన కులం ఏంటి, ఆయన పెట్టిన పేరేంటి, కొడుకు పెట్టిన పేరేంటి? రెడ్డి అని పెట్టాడు. ఏమనుకోవాలి? అందుకని పేరుని బట్టో లేకపోతే ఇంకో దాన్ని బట్టో ఈ విధమైనటువంటి చౌకబారు ట్రంప్ అనేటువంటిది అందరికీ తెలుసు. అందువల్ల భారతదేశంలో కూడా అలాంటి చౌకబారు శక్తులు పుష్కలంగా ఉన్నాయనేది కూడా మనం గమనించాలి. ట్రంప్ చర్యని పూర్తిగా ఖండించాలనేది ఈ సందర్భంగా. నగేష్ గారు కంక్లూడ్ చేశారు ప్లీజ్. కంక్లూడ్ చేసే ముందు మనకి డౌట్ వచ్చింది సురేష్ గారు. కోటేశ్వరరావు గారు దీనికి ఆన్సర్ చేయాలి. ట్రంప్ కంప్ అయితే ట్రంప్ ని సపోర్ట్ చేసే బీజేపీ లీడర్షిప్ ఏమన్నారు? మళ్ళీ ట్రంప్ కంప్ అయితే ట్రంప్ ని సపోర్ట్ చేసే బీజేపీ లీడర్ ని ఏమన్నారు? పార్లమెంట్ లో అసెంబ్లీగా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హోల్డింగ్ చేసుకుంటున్న మినిస్టర్లు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్లు కానివ్వండి, పార్లమెంటరీ కింద సమాజానికి మోటివేషన్ లేకుండా మాట్లాడుకొని ఏమని అది కోటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ లో చెప్తే బాగుంటుంది. మళ్ళీ ఆయన నోటి నుంచి చెప్పించాల్సిన ఇదే ఉంది సార్. కాదు, నువ్వు ఎవరో తెలియాలంటే నీ స్నేహితుడిని చూస్తే చాలా అనేటువంటిది మనకు తెలిసిందే. అందుకని ఎవరికి వాళ్ళు ఆ విధమైనటువంటిది చూసుకోవచ్చు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, వేణు యాదవ్ గారు, యు వాంట్ టు సే సంథింగ్? ఇప్పుడు
ఎలక్షన్ ప్రచారంలో జరిగినటువంటి ట్రంప్ వేసిన వ్యాఖ్యలు జాతీయ అహంకారం మీద జాతి మీద పెట్టడం అనేది తప్పు. వాస్తవంగా దానికి కూడా ఎవరు కూడా దానికి, కానీ అదే ఎలక్షన్ లో మైలేజ్ వస్తుందనో మనం గెలిచే ఓడిపోతామనో గెలిచే సందర్భంలోనూ దానికి సంబంధించిన వ్యాఖ్యలకి గతంలో బీజేపీ పోయి మోడీ గారు సపోర్ట్ చేశారు, అప్పుడు జరిగినటువంటి ఇప్పుడైతే పోలేదు కదా, ఈ వ్యాఖ్యలు చేసినప్పుడైతే పోలే కదా. మీరు ఎక్కడి నుంచి అక్కడికో లింక్ పెట్టద్దు, ఫస్ట్ ఇక్కడ ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడాలి. గతంలో మోదీ గారు సపోర్ట్ చేశారు, అది కరెక్ట్ కాదు. పోతే అసలు విషయం ఏంటంటే నేను చెప్పేది నాకు తెలిసిన ప్రాంతీయ తత్వం, మతతత్వం, కులతత్వం, రాజకీయాలు అనేది ఈ మూడింటి మీదే ఉంటది. ఫస్ట్ కులతత్వం, ప్రాంతీయతత్వం, మతతత్వం. మతతత్వం చేస్తున్నటువంటి పార్టీలు ఉంటాయి, కులతత్వం చేసే పార్టీలు ఉంటాయి, అదేవిధంగా ప్రాంతీయతత్వం. అదేవిధంగా కేసీఆర్ కూడా ఇదే తెలంగాణలో ఆంధ్రోని తిట్టి సీఎం అయ్యాడు. అట్లాగే ట్రంప్ కూడా ఓడిపోతారనేటువంటి ఆలోచన ఉన్నదో లేకుంటే సర్వేలు ఏమో చెప్పినో ఆయన చెప్పినటువంటి ఆ ఎలక్షన్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అమెరికా ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవడం అనేది ఓకే, కొంతవరకు మాట్లాడుకోవాలి. కానీ మోదీ గారు పోయారు, ట్రంప్ ఇవన్నీ అవి అనవసరం. రెండోది వచ్చి లాస్ట్ కంక్లూజన్ అసలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది కూడా దానికి కూడా నేను ఒక పాయింట్ చెప్తాను. మంగళవారం రోజు ఏదైతే బడ్జెట్ సమావేశంలో జరుగుతున్నటువంటి లోక్సభలో జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ఎంపీ మన రాహుల్ గాంధీ తన ప్రసంగంలో వి వాంట్ క్యాస్ట్ సెన్సెక్స్ అనే ఒక బిగ్ ఒక క్యాప్షన్ ని మెన్షన్ చేస్తూ ఆ సందర్భంలో బడ్జెట్ ప్రసంగంలో ఈ క్యాస్ట్ సెన్సెక్స్ కూడా తీసుకురావాలనేటువంటి జోడించి అసలు విషయానికి ఈ యొక్క రగడకి కారణమైనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీకి సరైన సందర్భంలో సరైన మార్గంలో ఈరోజు ఠాకూర్ గారు వృద్ధి చెప్పారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మీ అభిప్రాయాన్ని ప్రధానమంత్రి మోదీ గారి అభిప్రాయాన్ని, ఠాకూర్ గారి అభిప్రాయాన్ని ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇకపోతే మీరు అన్నది కరెక్ట్, అది బడ్జెట్ సందర్భంగా కూడా హల్వా సెరమనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారని ఆ ఫోటోని ఉటంకిస్తూ, మీరు అన్నది నాకు గుర్తుంది, ఉటంకిస్తూ దీంట్లో 80% పైగా చేస్తున్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు ఎవరు కనపడటం లేదు. అసలు నిజంగా ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నారా లేదా అని ఆయన కూడా డౌట్ రైజ్ చేస్తూ, దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా అసలు డిపార్ట్మెంట్ కాదు, దేశవ్యాప్తంగా కులగణన అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని మెన్షన్ చేస్తూ వచ్చినటువంటి సందర్భం. ఎండ్ ఆఫ్ ది డే దాన్ని మీరు ఏ విధంగా దాన్ని బ్యాక్ ఫైర్ చేసుకున్నారనేది స్పీకర్ నిర్ణయం ద్వారా అర్థమైంది. కాబట్టి మీరు కాదు న్యాయ నిర్ణేతలు, నేను కాదు, కోటేశ్వర గారు కాదు, ఎవరు కాదు, స్పీకర్ ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాడు. దానికి ఏం జరిగిందనేది చూసాము, ప్రజలు డిసైడ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వేణు యాదవ్ గారు, కోటేశ్వర గారు, నగేష్ గారు, అలాగే గఫూర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.